హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రఘు. తమ్నేలో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం ఇషా ఫౌండేషన్లో ఉన్నాం. ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరు నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంక ఇషా ఫౌండేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది 94లో స్టార్ట్ చేశారు. ఇక్కడ కోయంబత్తూరులో ఉన్న స్టాచ్యూని ఓపెన్ చేసింది మాత్రం నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, 2017 ఫిబ్రవరి 24న. ఈ ఫౌండేషన్ ఫౌండర్ ఎవరో కాదు, మనకు బాగా ఎక్కువగా యూట్యూబ్లో కనపడుతూ ఉంటాడు, ఆయనే సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. ఈ ఫౌండేషన్ నేమ్లో ఇషా అంటే నిరాకార దైవం. ఇందులో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనం చాలా చోట్ల శివుడి విగ్రహాలు చూస్తూ ఉంటాం, కానీ ఆయన నుదురు మీద విభూతి రేఖలు ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం తిరునామం ఉంటుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ. పార్కింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. మా వాళ్ళు పార్కింగ్ కాపినరు. ఎంతో పార్కింగ్ ఛార్జెస్ మ్యాక్సిమం ఉంటే 10 లేకపోతే 20 ఉంటుంది అంతే. అంత మించేం పెద్దగా ఎక్కువ ఉండదు. 10 రూపాయలే. మనం ముందుకెళ్దాం. మనం ఇక్కడ ఏం చూడాలి అనేది స్టార్టింగ్లోనే డిస్ప్లే చేస్తుంటారు. అవేంటియో చూద్దాం. ఆదియోగి స్టాచ్యూ, యోగేశ్వర లింగం, ధ్యానలింగం, లింగభైరవి, నంది స్టాచ్యూ, నాగశ్రేణి, సూర్యకుండలం, చంద్రకుండలం. సూర్యకుండంలోకి ఓన్లీ జెంట్స్ని మాత్రం అలో చేస్తారు. అదేవిధంగా చంద్రకుండంలోకి లేడీస్ని అలో చేస్తారు. ఇక్కడ డైలీ షెడ్యూల్ కూడా డిస్ప్లే చేశారు. ఫస్ట్గా ఈ ఇషా ఫౌండేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇది 150 ఎకరాల్లో ఉంది. 150 ఎకరాలు. సద్గురు ఎంత కష్టపడి ఉంటాడో. చుట్టూ గ్రీనరీ ఎటు చూసినా. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, పెద్దోళ్ళు చాలా బాగా చెప్తూ ఉంటారు, దూరపు కొండలు నునుపు అని. అది ఎందుకో ఇప్పుడే అర్థమైంది. ఎందుకో తెలుసా? వెనక కొండలు, ముందు శివుడు. చూడండి ఇక్కడి నుంచి ఒకే హైట్లో ఉన్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు టైం చూసుకుంటే మార్నింగ్ 10 అయింది. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా కానీ వస్తే ఇంకా మంచు పడుతూ చూడడానికి చాలా బాగుంటుంది. రావాలా, నైట్ జర్నీ చేసి వచ్చి పడుకొని పొద్దున్నే లేలేక ఈ టైం అయిపోయింది వచ్చేసరికి. చూద్దాం ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి పొద్దున్నే చూద్దాం ఎలా ఉంటుందో. శివరాత్రి రోజు ఇంకా చాలా బాగుంటుందంట. ఈసారి శివరాత్రికి ఎక్కడ ఉంటామో మనం. పద్మాసం వేసుకొని ధ్యానంలో కూర్చుంటే డ్రోన్తో తీస్తున్నారు. కెమెరా అటు చూస్తుంది, వాళ్ళు ఎందుకు దాన్ని అంటుంది అంటే ఇలా చూస్తుందేమోనని. దగ్గరికి వచ్చే కొంది కొండల కంటే శివుడే హైట్ కనబడుతున్నాడు. ఇంకా దగ్గరికి వెళ్తే పూర్తిగా శివుడే హైట్ ఉండేటట్టున్నాడు. చూడాలా, నాకైతే చాలా ఆనందంగా ఉంది. 4% ఉంది ఛార్జింగ్.
గోప్రోలో ఛార్జింగ్ అయిపోవస్తూ ఉంది, 4% ఉంది. నైట్ ఛార్జింగ్ పెట్టాను కానీ స్విచ్ చేయడం మర్చిపోయా. శివరాత్రి టైంలో ఇలా మొత్తం తెలుసు. కనీసం దగ్గరికి వెళ్ళేదాకా వస్తుందో రాదు ఛార్జింగ్. అందుకే కొద్దిగా స్పీడ్తో నడుస్తూ ఉన్నా ఇక్కడ. హలో ఏంద్రా జనాలు ఈ ఫోటో సెషన్లతోనే సగం టైం అంతా గడిపేస్తున్నారు. కాసేపైనా పెద్ద ఆయన కాడ ఉన్నవే, కొంచెం భక్తితో ఉందమే అనేది లేకుండా, సర్లే మేము కూడా ఫోటోలతోనే గడిపినాంలే. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, కనీసం గుర్తుగా నా ఫోటోలు ఉంటాయి. ఓహో, ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7 గంటలకి లైట్ షో ఉండేటట్టుంది. నేను ఓన్లీ శివరాత్రి రోజే అనుకున్నానే. ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock. సాయంత్రం వచ్చి ఉంటే బాగుండు. సర్లే ఇప్పుడు వచ్చాం. ఈసారి ఎప్పుడన్నా కుదిరితే ఈవినింగ్ వచ్చేది. వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఘట్టం వస్తుంది. కూసం తోపిక చేసుకొని మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న గంటను తట్టు తట్టని చెప్తున్నా.